కుబేర సినిమా గురించి. ఈరోజు సినిమా రిలీజ్ అయింది. సినిమాని నేను చూశాను. నాకు అనిపించిన అభిప్రాయం మీతో షేర్ చేసుకుంటాను. శేఖర్ కమల గారు ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలకి ఈ సినిమాకి విభిన్నం ఉన్నది. దీనిలో శేఖర్ కమల గారు ఇప్పటి వరకు తన సినిమాల్లో తను చూపించని ఒక కొత్త కోణాన్ని చూపించారనమాట. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకోటి, దీంట్లోని నాగార్జున గారు, ధనుష్ గారు వాళ్ళ క్యారెక్టర్కి 100కి 100% న్యాయం చేశారు. ఇంతకుముందు వరకు నాగార్జున గారు అంటే మన్మధుడు అనుకునేవాళ్ళు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్లోని ఎంత తెలవలయ్యారన్న విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ధనుష్ గారు అయితే అల్టిమేట్. అసలు ఒక బెచ్చగాడి క్యారెక్టర్ని నిజంగా బెచ్చగాడు కూడా చేసిన ఇలాగే ఉంటారా అన్నట్లుగా అనిపించాయి. లొకేషన్స్ కూడాను ఒరిజినల్ లొకేషన్స్లోనే చేయడం అనేది అది నార్మల్ విషయం అయితే ఖచ్చితంగా కాదు. స్టోరీ లైన్ కొంచెం స్లోగా అనిపించింది, కానీ సినిమా అయితే మాత్రం బాగున్నది. రష్మిక గారిని ఇంతకుముందు వరకు చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. హీరోయిన్ అనగానే రొమాన్స్ సాంగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ దీనికి ఒక సపోర్ట్ రోల్గా మాత్రమే తీసుకున్నారు. ఆమె తన క్యారెక్టర్కి తగినట్లు మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక నా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చించేశారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఒక మనిషి తన ఫ్యామిలీ కోసం ఎటువంటి పనైనా చేయడానికి సిద్ధపడతాడు అనేది ఈ సినిమా ద్వారా అనమాట మరోసారి అనమాట చూపించే ప్రయత్నం చేశారు. ప్రతి మనిషి ప్రాణానికి ఒకటే విలువ ఉంటుంది అనే విషయాన్ని కూడాను ఈ సినిమాలోని బాగా చూపించారు. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్టే మా బలం.